పరకామణి కేసులో హైకోర్టుకి సిఐడి నివేదిక చేరింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై నివేదిక ఇచ్చింది సిఐడి. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. నివేదిక తమకు అందజేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ లాయర్ అభ్యర్థనని తోసిపుచ్చారు జడ్జి. పరకామణిలో అవకతవకలపై మొత్తం 150 పేజీల నివేదికనిచ్చింది సిఐడి. పరకామణి కేసులో హైకోర్టుకి సిఐడి నివేదిక ఇచ్చింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ లో అందిస్తారు. వసంత్, పరకామణి అక్రమాల కేసులో సిఐడి నివేదికను ఏపీ హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఏసీబీ పూర్తిగా దర్యాప్తు చేసి అందుకు సంబంధించినటువంటి సీల్ కవర్లు రిపోర్ట్ను సమర్పించింది. పరకామణి అక్రమాల కేసుకు సంబంధించిన వ్యవహారం సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం. ప్రధానంగా అయితే శ్రీవారికి సంబంధించినటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో వాటిలో అక్రమాలు జరిగాయనేది ప్రధానంగా ఆరోపణ. ఎవరైతే రవికుమార్కి సంబంధించి ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే సిఐడి ఎందుకు విచారణ చేపట్టడం లేదంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో సిఐడికి సంబంధించి విచారణను పూర్తి చేసింది. అలాగే ఆ నివేదికకు సంబంధించినటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి వివరాలను ఏపీ హైకోర్టుకు దాదాపు 155 పేజీలకు పైగా నివేదికతో పాటు 40 మందికి సంబంధించినటువంటి విచారించినట్టు కూడా స్పష్టంగా నివేదికలు కూడా పేర్కొంది. అయితే సీల్ కవర్లో నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో సీల్ కవర్లో విచారణకు సంబంధించిన నివేదికను సమర్పించారు. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రవికుమార్కి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయి గతంలో అటాచ్ చేశారు. అలాగే ఆ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజీ పడినటువంటి సందర్భం ఉంది. అలాగే టీటీడీకి వాటిని అటాచ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రవికుమార్ ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆ హైకోర్టుకి సమర్పించాలని సీల్ కవర్లో ఆ నివేదికను కూడా ఇటు ఏపీ హైకోర్టుకి ఏసీబీ సమర్పించింది. ఇక మరోవైపు ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలంటూ కూడా రవికుమార్ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు మాత్రం అందుకు ఇవ్వడం సాధ్యం కాదంటూ కూడా తేల్చెప్పింది. తదుపరి విచారణను ఈ శుక్రవారానికి వాయిదా అయితే వేసింది. సో మొత్తంగా ఈ కేసులో ఎవరైతే సిబిఎస్ఓతో పాటుగా టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇటు వైవి సుబ్బారెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు ఆయన, అలాగే టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని కూడా గతంలో పనిచేసినటువంటి ధర్మారెడ్డిని కూడా ఇటు సిఐడి ప్రశ్నించింది. ఈ అక్రమాల వెనక ఎవరున్నారు, ఎవరు సహకారం అందించారు, కేసు నమోదు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రశేఖర్ సిఐలు ఎవరైతే ఉన్నారు 1 టౌన్ 2 టౌన్ సిఐలు, అలాగే నాటి ఎస్పీగా పనిచేసినటువంటి ప్రస్తుత సిబిఎస్ఓగా పనిచేసినటువంటి ప్రస్తుత రాజమండ్రి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ కావచ్చు, వీరందరినీ కూడా సిఐడి విచారించింది. వారి స్టేట్మెంట్స్తో పాటుగా ఈ అక్రమాలకు సంబంధించిన వ్యవహారం పైన ఏం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి నివేదికను ఏపీ హైకోర్టుకు సిఐడి అయితే సమర్పించింది. రైట్ వసంత్, థ్యాంక్ యూ.